క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. అవునండి, రాబోయే కాలంలో మనకి మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మితే దేవుని మహిమను మనం చూస్తామండి. చాలాసార్లు మనం అపనమ్మకస్తులంగా ఉంటాం. ఇంకా నా జీవితంలో మేలు జరగదు, నా జీవితంలో ఈ కార్యం నేను చూడలేను, ఇది నేను పొందుకోలేను అని అన్నీ కూడా అనాలోచనలు మనం చేస్తూ అవిశ్వాసపరులమై అపనమ్మకలమై మనకి రావాల్సిన బ్లెస్సింగ్స్ అంతటిని కూడా మనము పోగొట్టుకునే వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రాబో కాలంలో నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నదని. కాబట్టి దేవుడు చెప్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను బట్టి కానీ, దేవుని యొక్క వాక్యమును బట్టి కానీ, దేవుని కృపను బట్టి కానీ మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని అపనమ్మకస్తులమై మన జీవితంలో చాలా వరకు కూడా మన ఆశీర్వాదములను పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అధైర్యపడక అపనమ్మకస్తులుగా కాక నిరుత్సాహంలోకి వెళ్ళక రాబోయే కాలమందు నీకు మేలు కలుగు చేసే దేవుడు నీకున్నాడు. నీ జీవితంలో ప్రతి శోధనని కూడా ఆశ్రితకరంగా మార్చే దేవుడు నీకున్నాడు గ్రహించి దేవుడిచ్చే మేల చేత మరి దీవించబడ రీతిగా దేవుడు నిన్ను తన మేల చేత దీవించింది కాక. ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి, రాబో కాలంలో నీ బిడ్డల జీవితంలో మేలు యేసుక్రీస్తు నామములో కలుగునగాక. ప్రతి కీడును కొట్టివేసి మేలు చేసి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.